హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళావు, దీపాలు మోసావు, పండగ బాగానే జరుపుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అప్డేట్ ఏం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఊరికి కొన్ని రోజులు ఉందామని చెప్పేసి వెళ్ళానండి. ఆ థాట్లోనే ఇంకొక రోజు తీసుకుందాంలే వ్లాగ్ అని చెప్పేసి ఇంకా సైలెంట్ గా ఉండిపోయాను అన్నమాట. అందులోనూ ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా, అందుకనే మార్నింగ్ పడుకొని ఈవినింగ్ అయితే లేచానండి. అందుకే వీడియో ఏం షూట్ చేసుకోలేదు వ్లాగ్, అందుకనే ఇంకా వీడియో పెట్టలేకపోయాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అయితే వేసుకోండి. ఇంకా మార్నింగ్ టైంలో మా చెల్లి అయితే ఇడ్లీ వేస్తుందండి. మా నాన్న అయితే ఇక్కడ పిల్లల్ని అంగడికి తోడుకోపోవడానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. వాళ్ళకి బ్రష్ కావాలంట, అదే చెప్తున్నారు. మా నాన్నకి పిల్లలతో ఆడుకోవాలంటే భలే సరదా. చాలా మంది తాత వాళ్ళు ఇలా ఉండరేమో నాకు తెలిసినంత వరకు. అంటే వాళ్ళకి ఏదైనా కొనివ్వడం, వాళ్ళు చూసుకోవడం ఒక్కటే కాదు, వాళ్ళని ఆడించడం, వాళ్ళతో పాటు ఆడుకోవడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళతో అంత మామూలుగా అయితే అంత ఈజీగా అయితే అస్సలు ఉండదండి. మా నాన్న అయితే హ్యాపీగా మా నాన్న ఎంజాయ్ చేస్తారు, పిల్లల్ని కూడా అంతే బాగా ఎంజాయ్ చేయనిస్తారు. ఇంకా మా నాన్న అయితే ఇక్కడ తీసుకెళ్తున్నారండి. మా నాన్న గనక ఉన్నారంటే నేనైతే ఫ్రీగా ఉంటాను. కానీ ఈ రోజు అయితే మా నాన్న ఉన్నారండి. ఇంకా మా నాన్న అయితే చేను దగ్గరకు వెళ్ళిపోతారు. ఇంకా చూసుకోవాలి పిల్లల్ని, అలా అనుకునే ఉన్నానన్నమాట. ఇంకా ఉందాంలే ఇంట్లోనే అని చెప్పేసి. కాకపోతే సడన్ గా మా బుజ్జి అయితే బాంబు పేల్చారు, ఊరికైతే వెళ్దామని చెప్పేసి. ఎంత చెప్పినా వినలేదు. ఇంకో సైడ్ ఇక్కడ ఇడ్లీలు అయితే ఇంకా వేస్తున్నారు, ఆల్రెడీ అయిపోయాయండి. ఇంకా చూసారు కదా, ఇడ్లీలు అయితే గట్టిగా రాలేదు, చాలా సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి. మా పూజ తెలివి చూడండి, ఇక్కడ ఇడ్లీ అయితే పైన పెట్టింది, కింద వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ లో వచ్చేసి ఆలుగడ్డలు అయితే వేసింది, అంటే ఉర్లగడ్డలు. అవి బాయిల్ అయిపోయాయి, ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయాయి, రెండు కూడా ఒకేసారి. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే మిక్సీ ఒక రోజు ముందుగా, అంటే పండగ రోజు ఇక్కడ మిక్సీకి అయితే వేస్తాం కదా, అంటే బేళ్ళని, వాటిని అయితే వేసిందంట. ఇది తగులుకునేసింది. ఎంత పెరిగి నేను కూడా పెరికానండి, రాలేదు. కానీ టెక్నీషియన్ వాళ్ళు చూసారు కదా, అలా పెరికేసరికి వచ్చేసింది. దీనికి వచ్చేసి 100 రూపీస్ అడిగారండి. ఇంకా మీరే చూసారు కదా ఎంత పని జరిగిందో ఇక్కడ. ఒకే ఒక 5 సెకండ్ పని, కానీ మన వల్ల కాలేదు కాబట్టి తప్పదు, వాళ్ళు అడిగిందంతా ఇవ్వాలి. ఇంకా అలా ఇచ్చేసాం. ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయాయి. కొంచెం లేటుగా, చాలా లేటుగానే తిన్నానని చెప్పుకోవాలి. అంటే నాకు తినబుద్ధి కాలేదు, అందులోనూ నిద్ర ఓవర్ అనమాట. నైట్ అంతా అలా మేల్కొనే ఉండేసరికి ఇంకా నిద్ర తట్టుకోలేకపోయానండి. నేనైతే పడుకునేసాను. పిల్లల్ని అంతా మా అమ్మే చూసుకుంది, మా అమ్మ మా చెల్లి. ఇంకా పనులు కూడా చేసుకుంది. ఇంకా బట్టలు ఉతకడానికి ముందే వీటిని అయితే చేసి పెట్టేసింది. ఇవి వచ్చేసి సుగీలు అయితే అంటే పిండి కొంచెం పూర్ణం కొంచెం తీసి పక్క పెట్టిందంట. మేము వచ్చిన తర్వాత ఇలా సుగీలు వేసిద్దాం అనేసి. అలా ఇంకా సుగీలు అయితే చేసి పెట్టేసి, ఇంకా వంట కూడా మధ్యాహ్నంకి చేసి పెట్టేసి ఆ తర్వాత పోయి బట్టలు అయితే ఉతుకుతున్నారు వాళ్ళైతే. నేను ఆలోపే పడుకొని అయితే లేచేసానండి. ఇంక ఇది వచ్చేసి ఏమైందో ఏమో నాకు అస్సలు అర్థం కాలేదు. నేనైతే వీడియోని తీసుకోలేదు. ఇప్పుడు బాధ అవుతుంది, ఎందుకురా దేవుడా వీడియో తీసుకోకుండా వచ్చేసానా అని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి నైట్లోనండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్కెస్ట్రా అయితే పెట్టించారు. ప్రతి ఇయర్ కూడా పెట్టిస్తారండి. లాస్ట్ ఇయర్ మాత్రం పెట్టించలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పండగ లేదన్నమాట, అందుకనే పెట్టించలేదు. ఇంకా ఆర్కెస్ట్రా అయితే నేను అంటే నార్మల్గా ఇక్కడ బయట వెళ్ళను కదా, అలా అని చెప్పేసి ఇంకా మగోళ్ళంతా వచ్చేసింటారు, జెంట్స్, ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాతో పాటు మా బుజ్జి, అలానే మా పూజ, మా అమ్మ, అలానే మా పూజ వాళ్ళ హస్బెండ్, మా మరిది వాళ్ళైతే మేము వెళ్ళామన్నమాట, మా తమ్ముళ్ళు అందరు మేము. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు కదా, నాకేంటి భయం అన్నట్టయితే నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత కట్ చేస్తే అసలు ఎంతమంది ఆడవాళ్ళు, మేము వెళ్ళినప్పుడు కొంతమంది ఆడవాళ్ళండి, అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా ఆ తర్వాత చూడాలి, అసలు బోలెడు మంది ఆడవాళ్ళు అయితే వచ్చారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా. నాకు అప్పుడు కొంచెం మనసు నిమ్మలైందనమాట. ఓ ఆడవాళ్ళు కూడా వచ్చారు, చూస్తున్నారని చెప్పేసి. నార్మల్గా ఇది ఆర్కెస్ట్రా, రికార్డ్ డ్యాన్స్ అయితే ఎవరు వచ్చేవాళ్ళు కాదేమో, ఆర్కెస్ట్రా కాబట్టి అందరూ వచ్చారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చాలా తక్కువ మందే ఉన్నారు. ఇది వచ్చేసి టెంపుల్ ఉంది కదా, అంటే మనం పొంగిళ్ళు పెట్టుకొని వచ్చాం కదా, అక్కడే జరుగుతుందండి ప్రతి ఇయర్ను. నేనైతే చింటూని ఇంట్లో వదిలేసి బిట్టుని మాత్రం తీసుకెళ్ళాను. చింటూని అండ్ అలానే
హితమ్మని కూడా, వాళ్ళిద్దరైతే పడుకున్నారు. ప్రస్తుతానికి బిట్టు కూడా పడుకున్నాడు, అప్పుడే కదిలాడు అన్నమాట. ఇంకెక్కడ లేచేస్తాడో అనేసి నేనైతే తీసుకెళ్ళానండి వాడిని మాత్రం. ఇంకా ఇంట్లో ఎవరున్నారు అని చెప్పి డౌట్ రావచ్చు. నా పెద్ద తమ్ముడు అండ్ అలానే మా నాన్న ఇద్దరు ఉన్నారనమాట. అందుకనే ఇంక అక్కడే వదిలేసి ఇంక నేనైతే బిట్టుని మాత్రం తీసుకెళ్ళాను. డ్యాన్స్ మాత్రం ఒక 3 డ్యాన్సుల వరకే ఉన్నాం, 3 పాటల వరకే. చాలా అంటే చాలా బాగా వేశారండి. ఈ మధ్యలో ఉన్నది కదా ఆ అమ్మాయి అయితే చాలా బాగా వేసిందన్నమాట. ఎన్టీఆర్ సాంగ్ వేసింది, అల్లు అర్జున్ సాంగ్ వేసింది, అలానే బాలయ్య సాంగ్ అయితే వేసింది. ఈ 3 చూసుకొని ఇంకా నాకు ఎందుకో ఉండబుద్ధి కాలేదు, అందుకనే నేనైతే రిటర్న్ వచ్చేసాను. కాసేపు ఉందామని చెప్పి అయితే మా బుజ్జి చెప్పారండి, కాకపోతే నాకు కనబడలేదు. అంటే నా ముందుకైతే చాలా మంది జెంట్స్ అయితే వచ్చేసారన్నమాట. ఇంకా వాళ్ళైతే చాలా హైట్ ఉంటారు కదా, ఇంకా నాకు అలా నేను పొట్టిగా కదా నాకు కనిపించలేదన్నమాట. సరే అని చెప్పేసి వేరే చోటుకు కూడా వెళ్ళి కూర్చున్నామండి. అయినా కానీ నాకు ఎందుకో ఉండబుద్ధి కాలేదు, అందుకని ఇంకా మా అమ్మని పిలిచాను అన్నమాట. మా అమ్మ అయితే రాలేదు, మా చెల్లి కూడా రాలేదు, నేను మా బుజ్జి మాత్రం వచ్చేసాం. నేను మా బుజ్జి వచ్చిన వెంటనే ఒక 2 మినిట్స్కి అంతా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇంకొక చోటుకైతే వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నుండి తీసిన వీడియో అన్నమాట. సూపర్గా వచ్చింది. నేను బ్యాక్ వెళ్ళడం చాలా మంచిది అనిపించింది. ఇక్కడ చూసారు కదా టెంపుల్కి అయితే లైటింగ్స్ సూపర్ ఉన్నాయి. దాని పక్కనే ఫీల్డ్లో ఇది అన్నమాట. చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపించింది. అండ్ అలానే ఇప్పుడున్నది జస్ట్ శాంపులేనండి. ఇది వచ్చేసి కరెక్ట్గా టైమింగ్ నాకైతే తెలియదు, కానీ చాలాసేపే ఇంకా ఇదైతే జరిగిందంట. అంతవరకు కూడా లేడీస్ అయితే ఉన్నారండి, అప్పుడైతే వచ్చారన్నమాట. చాలా అంటే చాలా ఒక 3:30కి అలా అయిందంట. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండి. ఇలా పీచ్ మిఠాయి అని చెప్పేసి, చిక్కు వెంట్రుకలు అని చెప్పేసి ఇలా ఇంటి దగ్గరకు వస్తే అస్సలు నమ్మొద్దు, కానీ ఈయన మాత్రం నమ్మొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి నేను చూస్తున్నాను అన్నమాట. అంటే ఎప్పుడు కూడా పీచ్ మిఠాయి అమ్ముతూ ఉంటారు. ఇంకా పీచ్ మిఠాయి అయితే తీసుకున్నామండి. దీన్ని పీచ్ మిఠాయి అంటారా ఇంకేదన్నా అంటారా మీరైతే కామెంట్ చేయండి. వైట్గా ఉంది, ఇంతకుముందు పింక్లో ఉండేది. అలా నేను పిల్లల్ని చూసుకుంటూ ఉంటే మా చెల్లి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండ్ అలానే దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ అయితే చేసింది. పల్లీల చట్నీ బాగుండదంట. మా చెల్లి ఈ మధ్య ఏ కర్రీ చేసినా ఏ రైస్ చేసినా చాలా ఎక్సలెంట్గా అదరగొట్టేస్తుంది, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి ఆమ్లా ఎండబెట్టిండేదండి. ఇది మా తమ్ముడు వచ్చేసి బెంగళూరు నుండి మా కోసం అని చెప్పేసి మాకు ఒక బాటిల్, మా చెల్లి వాళ్ళకి ఒక బాటిల్ అయితే తెచ్చారు. ఉసిరికాయ దాన్ని అయితే ఎండబెట్టారండి, డ్రై చేశారు. అందులోకి వేరే ఏదో కలిపారు. అంటే మనకి ఉసిరికాయ నార్మల్గా తినాలంటే కొంచెం పుల్లగా చేదుగా ఉంటుంది కదా, కానీ ఇది అలా లేదు, చాలా టేస్టీగా ఉంది. ఇది గ్యాస్ట్రిక్కి చాలా మంచిదంట. మార్నింగ్ టైంలో ఒక్కోటి తినాలంట. ఇప్పుడు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోకుండా ఇంకా బయలుదేరేసాం ఊరికైతే వెళ్ళాలని చెప్పేసి. మేమైతే వెళ్తుంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా అటే వెళ్తున్నారండి, బెంగళూరుకి అయితే వాళ్ళు వెళ్ళాలి. ఇంకా మేమైతే డ్రాప్ చేస్తామన్నట్టు, టోల్ గేట్లో వదిలేద్దాం అన్నట్టు ఇంకా మా బాబాయ్ వాళ్ళు మేమైతే వెళ్తున్నాం. చూడండి ఎలా నిద్రపోతున్నారో, ఇంతవరకు మేల్కొనే ఉన్నారు. 4 అయితే పడుకునేసారు. ఈ లాస్ట్లో ఉంది కదా ఆ అమ్మాయి వచ్చేసి అమలు అన్నమాట. ఆ అమ్మాయిని నేను అంటే పెళ్లి కాకముందైతే నేను హితిని ఎలా చూసుకునేదాన్నో సేమ్ అమలుని కూడా అలానే చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంత పెద్దదైపోయిందో, సేమ్ హితిలాగా ఇద్దరు ఒకేలాగా అనిపిస్తున్నారు నాకైతే. ప్రతిసారి ఊరికి వెళ్ళాలన్నా రావాలన్నా మా బుజ్జికి అయితే తోడు ఉండాల్సిందే, ఎవరో ఒకరు మాటలు కొట్టడానికి, అంటే టైం స్పెండ్ చేయడానికి. ఈ రోజు వచ్చేసి మా బాబాయ్ దొరికారన్నమాట. తలకాయ తినేస్తున్నారు. మా బాబాయ్ ఏదో చెప్తున్నారు, మా బుజ్జి కూడా ఇంకేదో చెప్తున్నారు. అలా టైం స్పెండ్ అయిపోయిందండి. అసలు ఆ జర్నీ చేసినట్టు కూడా లేదు వాళ్ళకైతే. నేనైతే కాసేపు మేమైతే ½ అన్ అవర్లో ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంటికి వచ్చిన వెంటనే దోశలు, చికెన్, మటన్ అయితే చేసి రెడీగా పెట్టింది మా కోసం. దాన్ని తినడానికే మమ్మల్ని ఈరోజు రప్పించారన్నమాట వీళ్ళు. అంటే పండగ అయిపోయిన తర్వాత వడసొరుగు లాగా ఉంటుంది కదా, అది మా ఊర్లో ఈరోజు సండే రోజు అండి. పండగ నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే వచ్చిందని చెప్పేసి వడసొరుగు అయితే చేసుకోలేదు, అందుకని సండే చేస్తున్నారు. కాబట్టి లేకుండా మేము ఎలా తింటాం, మీరు రావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి మరీ రప్పించేశారన్నమాట. ఇంక ఈ ఎలక చూస్తున్నారు కదా, తనకలాడుతుంది డోర్ వేసేసరికి. వీడియో ఎక్కువ లెంత్ ఏం లేదు, అందుకని కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను. వీడియో ఎక్కువ అంటే ఎప్పుడు కూడా లెంత్గా పెట్టి అలవాటు అయిపోయింది కదా, ఈరోజు తక్కువ ఉండేసరికి డిసప్పాయింట్ అవుతున్నాను. మీరేం అలా అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.